Hi, my dear friends. This is the second video on country vocabulary. Country vocabulary అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎటువంటి vocabularyని వాడతాం ఇంగ్లీష్లో. అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అంటే పండగలు కానీ జాతరలు కానీ పూజలు కానీ పురస్కారాలు కానీ ఇటువంటివి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన vocabulary ఏ విధంగా ఉంటుంది అనే విషయం పైన మనం గత వీడియో చేసాం. అందులో ఒక 10 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక 12 వర్డ్స్ మీరు నేర్చుకోబోతున్నారు. ఈ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. డైలీ లైఫ్లో మనం అప్లై చేసామంటే మన వొకాబులరీ మనం డెవలప్ చేసుకుంటాం. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఈ వీడియోలో ఫస్ట్ వర్డ్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఉపవాసం. మనం ఏదన్నా పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. Now I am observing fasting on Varalakshmi Vratam. As we are in Lent days, we observe fasting. Like that. So, fasting అంటే ఏంటంటే మనము ఉపవాసం ఉండడం. During Ramjan days, Muslims observe fasting. So, ఈ విధంగా ఫాస్టింగ్ అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ halter of cattle. halter of cattle ఏంటంటే పలుపుతాడు. మామూలుగా పశువులకు పలుపు తాడేస్తారు వాటిని కంట్రోల్ చేసేదానికి. ఆ తర్వాత వచ్చేసి లెఫ్ట్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ పంపించేదానికి ఒక పలుపు తాడని ఉంటుంది. ఇది పక్కా కంట్రీ వొకాబులరీ. సో ఈ పలుపు తాడిని ఏమంటామంటే హాల్టర్ ఆఫ్ క్యాటల్. హాల్టర్ ఆఫ్ క్యాటల్. విత్ ద హెల్ప్ ఆఫ్ హాల్టర్ ఆఫ్ క్యాటల్ వీ కెన్ డైరెక్ట్ ద క్యాటల్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ ప్రికింగ్ స్టిక్. ప్రికింగ్ స్టిక్ అని చెప్పేసి ఈ యొక్క పశువులు కాచుకునే వాళ్ళు ఒక ప్రికింగ్ స్టిక్ ని పెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రికింగ్ స్టిక్ అంటే ఏంటంటే ముళ్ళుగర్ర అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రికింగ్ స్టిక్. రైట్, దెన్ స్టౌట్ రోప్. స్టౌట్ రోప్ అంటే ఏంటంటే మోపుతాడు. పెద్ద తాళ్ళు ఉంటాయన్నమాట పల్లెటూరి ప్రాంతంలో. వాటిని ఏమంటామంటే మోపుతాళ్ళు అంటాం. ఈ మోపుతాళ్ళని ఏమంటామంటే స్టౌట్ రోప్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ కులాచారము. ఇది మా కులాచారం అండి. మతాచారం వేరే, కులాచారం వేరే. ప్రతి కులానికి ఒక ఆచారం ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా ఈ యొక్క కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్లో కులాచారాలు ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ప్రాపర్ డ్యూటీ ఆఫ్ క్యాస్ట్. ప్రాపర్ డ్యూటీ ఆఫ్ క్యాస్ట్. ఇంకా దాన్ని షార్టన్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మై డ్యూటీ ఆఫ్ క్యాస్ట్. యా, దే అబ్జర్వ్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ దేర్ డ్యూటీ ఆఫ్ క్యాస్ట్. అంటే ఏంటంటే కులాచారము. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క జాతరలో చిన్న తూతు కొమ్మలు యూస్ చేస్తూ ఉంటారు అనమాట. చిన్నవిట బెండ్ చేసి ఉంటారు, దాన్ని పెట్టుకుని ఊతూ ఉంటారు అనమాట. మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్స్ లో వస్తూ ఉంటాయి. ట్రైబల్ ఫెస్టివల్స్ లో ఇవన్నీ బాగా వాడుతూ ఉంటారనమాట. తూతు కొమ్ము అని చెప్పేసి ఇలా పెట్టుకొని మనం ఊతూ ఉంటారనమాట. మరి ముఖ్యంగా జాతరలో కానీ ఆ తర్వాత కొండదేవర యొక్క ప్రాంతాల్లో కానీ ఈ తూతు కొమ్మలు ఊతూ ఉంటారు. ఈ తూతు కొమ్మను ఏమంటామంటే కంట్రీ బగల్. కంట్రీ బగల్. లుక్, హీఈస్ బ్లోయింగ్ కంట్రీ బగల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ. యా, అతను చూడు ఎంత ఆసక్తికరంగా కంట్రీ బగల్ అంటే తూతు కొమ్ము ఊతున్నాడు. ద పీపుల్ బ్లో కంట్రీ బగల్ ఫర్ అడోరింగ్ గాడ్, ఫర్ అడోరింగ్ గాడెస్. లైక్ దట్. వాళ్ళు దేవుణ్ణి దేవతను ఆరాధించేదానికి తూతు కొమ్మలు ఊదుతూ ఉన్నారు. బ్లోయింగ్ కంట్రీ బగల్. యా, దెన్ నెక్స్ట్ ఇస్ లెఫ్ట్ ఓవర్. లెఫ్ట్ ఓవర్. దే ఆర్ క్లీనింగ్ ఆల్ లెఫ్ట్ ఓవర్స్ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్. మిగిలినటువంటి క్లీన్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఈస్ స్ప్లిట్ పల్స్. స్ప్లిట్ పల్స్ అంటే ఏంటంటే కుడితి నీరు. స్ప్లిట్ పల్స్ అంటే కుడితి నీరు. ద విలేజర్స్ ఆర్ ప్రిపేరింగ్ స్ప్లిట్ పల్స్ ఫర్ ఫీడింగ్ cattle. దెన్ నెక్స్ట్ విస్తర్లు. విస్తర్లు. ప్లేట్స్ వేరే, ఆర్టిఫిషియల్ ప్లేట్స్ వేరే, స్టీల్ ప్లేట్స్ వేరే. విస్తర్లు అనేటివి ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు కూడా ఉన్నాయేమో మరి ఒకసారి గమనించండి. విస్తర్లను మనం ఏమంటామంటే ప్లాటర్స్ ఆఫ్ లీవ్స్. అంటే ఆ ఆకులతో కుడతారనమాట విస్తర్లు. ఆ విస్తర్లను ఏమంటామంటే ప్లాటర్స్ ఆఫ్ లీవ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని ఇంకా షార్ట్ చేసి ఇప్పుడు ఏమంటుంటారంటే ప్లేటర్స్ అని చెప్పేసి అంటారనమాట. వీ కెన్ లే 100 ప్లాటర్స్ ఇన్ వన్ బ్యాచ్. ఒక బ్యాచ్ లో మనం 100 విస్తర్లు వేయచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. యా, నెక్స్ట్ ఈజ్ ఫౌల్. ఫౌల్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే ఫౌల్ అనే పదము ఈ కాలం బాగా కనుమరుగైపోతుంది అనమాట.
ఫౌల్ ఏంటంటే పెంపుడు పక్షి. అది మీరు నెమలిని పెంచుకున్నా దట్ ఈస్ కాల్డ్ ఫౌల్. అది కోళ్ళని పెంచుకున్నా దోస్ ఆర్ కాల్డ్ ఫౌల్స్. ఓకే, సో ఈ విధంగా పెంపుడు పక్షిని ఏమంటామంటే ఫౌల్ అంటాం. వాటిని ఒకప్పుడు కోసుకొని తినేసేటోళ్ళు అనమాట. ఫౌల్ కట్ అని చెప్పేసి అనేటోళ్ళు పెద్దవాళ్ళు. ఇంకోటి ఏంటంటే సి హియర్, అదే హెన్ అన్నాం అనుకోండి, పర్టికులర్గా ఆ యొక్క ఫౌల్ గురించి చెప్పడం. అలా కాకుండా ఫౌల్ అంటే ఏంటంటే పెంపుడు పక్షి. మామూలుగా పెంపుడు పక్షులు ఏంటంటే మనకు కోళ్ళే ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ టు కట్ వన్ ఫౌల్ బికాస్ రిలేటివ్స్ హ్యావ్ కమ్ టు మై హౌస్, లైక్ దట్ ఫౌల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హోమోనిమ్ ఒకటి చెప్తాను. సేమ్ FOUL, ఫౌల్ అంటే ఏంటంటే అసహ్యకరమైన. యా, ఐఎమ్ గెటింగ్ వెరీ వెరీ ఫౌల్ స్మెల్, లైక్ దట్. అదర్వైజ్ డ్యూరింగ్ వెట్ సీజన్ ఫౌల్స్ ప్రొడ్యూస్ ఫౌల్ స్మెల్. ఫౌల్స్ ప్రొడ్యూస్ ఫౌల్ స్మెల్ అంటే ఏంటంటే ఒక దగ్గరేమో ఫౌల్, ఆ ఫౌల్ అంటే ఏంటంటే పెంపుడు పక్షులు. ఫౌల్ స్మెల్ అంటే ఏంటంటే కొంచెం అసహ్యకరమైన వాసన, చెడ్డ వాసన వస్తూ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇస్ డ్రెస్సింగ్. మనము కోళ్ళను కోసేసిన తర్వాత మళ్ళీ మనం మేకలన్నింటినీ పీకేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటామంటే డ్రెస్సింగ్ అంటాం. సి హియర్, ఐఎమ్ డ్రెస్సింగ్ ద ఫౌల్, అదర్వైజ్ ఐఎమ్ డ్రెస్సింగ్ ద హెన్. యా, ప్లీజ్ వెయిట్, ఐ విల్ గెట్ ఇట్ నౌ, లైక్ దట్. ఈ విధంగా మనము ఈ యొక్క పదాలను అప్లై చేసుకున్నామంటే మనకు కంట్రీ వెకాబులరీ అంటే ఏదన్నా మనం పల్లెటూరుకు పోతాం, ఎంత టౌన్లో ఉన్నా మనం ఎక్కడెక్కడ ఉంటామో పల్లెటూరు నుంచి ఒకవేళ వచ్చుంటే వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఆచారాలు అయితేనేమి, అక్కడ ఉన్న పద్ధతులను అయితేనేమి ఇతరులకు ఇంగ్లీష్లో వివరించాలంటే ఈ విధమైన వెకాబులరీ మనకు కావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైనట్టుంటుంది. మీరు తప్పనిసరిగా మళ్ళీ ఒక వీడియో 1 ఒకవేళ చూడనట్లయితే వీడియో 1 ఒకసారి చూడండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ నేమ్ ఇంగ్లీష్ విత్ SDRP. ఇంగ్లీష్ విత్ SDRP పూర్తిగా కొట్టండి, సెర్చ్ కొట్టండి, ఆ తర్వాత నా ఛానల్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.